కరీంనగర్ జిల్లా వార్తల విషయానికి వస్తే ఈరోజు ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో మాజీ మంత్రి గంగుల కమలాకర్ 111 మందికి 39,26,000 రూపాయల సీఎంఆర్ఎఫ్ చెక్కులను ఇచ్చినటువంటి పరిస్థితి ఒకటైతే, మరోవైపు ఈరోజు మీడియా సమావేశం నిర్వహించినటువంటి పరిస్థితి. మీడియా సమావేశంలో గంగుల కమలాకర్ మాట్లాడుతూ ముఖ్యంగా కరీంనగర్ కలకలలాడాల్సిన కరీంనగర్ ఈరోజు వెలబెలబోతూ కనిపిస్తుంది. ఆన్గోయింగ్ సంబంధించినటువంటి ఏ ఒక్క కార్యక్రమం కూడా కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏ ఒక్క పని కూడా జరగట్లేదని చెప్పినటువంటి పరిస్థితి ఒకటైతే, మరోవైపు చూసుకుంటే ఇందిరమ్మ ఇండ్లు అని పదే పదే చెప్పినటువంటి సర్కార్ ప్రస్తుతం కరీంనగర్లో ఒక ఇందిరమ్మ ఇల్లు కూడా ఇవ్వలేదని, గతంలో బీఆర్ఎస్ పార్టీ అధికారం ఉన్నప్పుడు ప్రతిరోజు కూడా కాంగ్రెస్ పార్టీ ఇందిరమ్మ ఇండ్ల విషయం మాట్లాడినప్పుడు అదే కాంగ్రెస్ పార్టీ ఈరోజు ఎందుకు ఇవ్వలేకపోతుందని చెప్పి ప్రశ్నించినటువంటి పరిస్థితి ఒకటైతే, మరోవైపు రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ ఘన విజయం సాధిస్తుందని, ముఖ్యంగా ఈ స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రభుత్వం తప్పనిసరిగా 42% బీసీ రిజర్వేషన్ ప్రకటించాల్సిన అవసరం ఎంతైనా ఉందని, 42% రిజర్వేషన్ ప్రకటించిన తర్వాతే ఎన్నికల్లోకి పోవాలని చెప్పిన నేపథ్యం ఒకటైతే, మరోవైపు ఈ జరిగే స్థానిక సంస్థల ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ ఘన విజయం సాధిస్తుందని చెప్పి ఆశాభావం వ్యక్తం చేసినటువంటి పరిస్థితి. ఇంకోవైపు చూసుకుంటే ముఖ్యంగా రైతులు వరి నాట్లు వేసే సమయం కనుక వారికి సాగునీరు అందించాల్సిన అవసరం ఎంతైనా ఉందని చెప్పినటువంటి పరిస్థితి ఒకటైతే, మరోవైపు ఇప్పటి వరకు ఇన్ఛార్జి మంత్రికి ఎన్ని విన్నపాలు ఇచ్చినా కానీ దానిపై ఇప్పటివరకు స్పందన లేదంటూ కూడా ఆవేదన వ్యక్తం చేసినటువంటి పరిస్థితి అయితే కనిపించింది. ఏదేమైనా కానీ కాంగ్రెస్ సర్కార్ వచ్చిన తర్వాత ఓవైపు అభివృద్ధి కుంటిపడిందని, మరోవైపు ఆన్గోయింగ్ ప్రాజెక్టులన్నీ కూడా ఏ ఒక్క పని కావట్లేదని, ముఖ్యంగా ఇందిరమ్మ ఇళ్ళ విషయంలో ప్రభుత్వం ఫ్లాప్గా మారిందని, ఇప్పటివరకు ఒక ఇందిరమ్మ ఇల్లు కూడా ఇవ్వలేదని చెప్పిన నేపథ్యం మనకు కనిపిస్తోంది.